పార్లమెంట్లో అనుసరించాల్సిన తదుపరి వ్యూహమే ప్రధాన ఎజెండాగా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేడు సమావేశం కానుంది. ఏపీ విభజన హామీల సాధనే ప్రధాన అంశంగా తదుపరి కార్యాచరణ ఏం ప్రకటిస్తారా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో భాజపా మద్దతు తీసుకోకుండా మూడో స్థానాన్ని వదులుకున్నా పర్వాలేదు అన్న ఆలోచనలో తెదేపా ఉన్నట్టు తెలుస్తోంది. మలివిడత పార్లమెంటు సమావేశాలు 5 నుంచి ప్రారంభమవుతున్నందున రాష్ట్రంలో రాజకీయ వేడి మళ్లీ రాజుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాస ప్రాంగణంలోని ప్రజా దర్బారు హాల్లో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. కేంద్రంపై ఒత్తిడి ఎలా పెంచాలనే అంశంపై ఈ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కేంద్రం చేయాల్సిన మొత్తం 19 అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయని తెలుగుదేశం భావిస్తోంది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏర్పడిన రెవెన్యూ లోటు, రాష్ట్రానికి చేసిన సాయం విషయంలోనూ భిన్నాభిప్రాయాలున్నాయి. గతసారి పార్లమెంటు సమావేశాల కంటే ఇప్పుడు జరగబోయే పార్లమెంటు సమావేశాలపై ఆసక్తి నెలకొంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోరాడతామని ఇప్పటికే తెగేసి చెప్పిన చంద్రబాబు ఆ దిశగా అడుగులేస్తున్నారు. తొలి విడత సమావేశాల్లో ఆందోళనలు చేపట్టి రాష్ట్ర సమస్యను జాతీయ దృష్టికి తీసుకెళ్లినందున మలిదశ పోరాటంలో ఇతర పార్టీల మద్దతు కూడగట్టేలా తెలుగుదేశం వ్యూహరచన చేయబోతున్నట్టు తెలుస్తోంది. గత సమావేశాల్లో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని నిలదీసిన తీరు, పార్లమెంటు ఆవరణలో ఎంపీలు చేపట్టిన నిరసనలు విజయవంతమయ్యాయి. ప్రధాని పదవికి గౌరవమిచ్చి మోదీ ప్రసంగం సమయంలోనే ఆందోళనకు విరామమిచ్చారు. ఈసారి అలా కాకుండా స్పష్టమైన హామీ వచ్చే వరకు వెనక్కి తగ్గకుండా సభలోనే పోరాటం కొనసాగించాలని తెలుగుదేశం భావిస్తోంది. ఈ నెల 5న కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను చర్చలకు ఆహ్వానించింది. ఈ చర్చల తర్వాత కేంద్ర వైఖరిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది. తమ పోరాటం రాష్ట్ర ప్రయోజనాల కోసమేననే స్పష్టత ఇస్తూ అందుకు తగ్గ కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. రాష్ట్రంలో 3 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ ప్రకటించి ఉన్నందున భాజపాతో ఎలాంటి వైఖరి అవలంబించాలనే కోణంలో చంద్రబాబు నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. 3వ స్థానానికి పోటీ పెట్టాలనుకుంటే భాజపా ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. పదవులు ముఖ్యం కాదని సంకేతం ఇచ్చేలా 3వ స్థానం వదులుకునేందుకైనా సిద్ధపడి రాష్ట్ర ప్రయోజనాల కోసం భాజపాపై ఒత్తిడి కొనసాగించాలనే కార్యాచరణ ఉండవచ్చని తెలుస్తోంది.